ఈ వర్తమానం వినే విధానంలోనే ఆశీర్వాదం ఉంది. ఈ మాట నమ్మదగినది. ఏ స్థలములో నుంచి అయితే ప్రజలు ప్రార్థనకు పరుగులు తీస్తారో ఆ ప్రాంతం బాగుంటది. ఏ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రార్థన కోసం పరిగెత్తుతారో ఆ ఇల్లు బాగుంటుంది. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటే ఆ నామం గొప్ప నామం, అద్భుత నామం, ఆశ్చర్యకరమైన నామం. ఆ నామములో అడిగి ఆమేనంటే అద్భుతాలు జరుగుతాయి. రకరకాలైనటువంటి ప్రజలను మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిని చూస్తే విచిత్రం అనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే జాలి అనిపిస్తుంది, కొంతమంది చూస్తే బాధ అనిపిస్తుంది. రకరకాలైన ప్రజలు ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి ఈరోజు 3 రకాలైన ప్రజలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 3 kinds of people ఆర్ 3 types of people. 3 రకాలైనటువంటి ప్రజలు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, ఓల్డ్ టెస్టమెంట్లో చాలా చిన్న గ్రంథం ఓబద్యా గ్రంథం. ఈ ఓబద్యా గ్రంథము అనే గ్రంథములో కేవలం ఒకే ఒక అధ్యాయం ఉంది. ఓబద్యా అనేటటువంటి పేరు కలిగిన వాళ్ళు ఇంచుమించు బైబిల్ గ్రంథంలో 10 మంది వరకు ఉన్నారు. అయితే ఈ 10 మంది వరకు ఉన్నటువంటి ఓబద్యా అనే పేరు కలిగినటువంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకునే ఓబద్యా ప్రవక్త అయిన ఓబద్యా. ఈ యొక్క ఓబద్యా గ్రంథాన్ని ప్రవచనపూర్వకంగా రచించినటువంటి ఓబద్యా. ఈ ఓబద్యాని గురించి అతని పుట్టు పూర్వవర్తరాలు, అతని యొక్క జీవిత చరిత్ర మనకు ఏమీ తెలియదు. కానీ అతడు మరి దేవుని బిడ్డలారా ఒక తెగ వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో అతడు ప్రవచనం చెప్పాడు. అతను చెప్పినటువంటి ప్రవచనం మనం చూస్తే ఓబద్యా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడును. ఎదోము మీద యుద్ధము చేయుదము, లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 17, 18 వచనాలు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్య కాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడనో తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో నుండి ఈ 2 వచనాలు మనం చదువుదాం. But on Mount Zion there shall be deliverance and there shall be holiness. The house of Jacob shall possess their possessions. The house of Jacob shall be a fire, and the house of Joseph a flame. But the house of Esau shall be stubble. They shall kindle them and devour them, and no survivor shall remain of the house of Esau, for the Lord has spoken. ఈ యొక్క అధ్యాయము చాలా చిన్నది. దీంట్లో 21 వచనాలు ఉన్నాయి. 21 వచనాలన్నిటిలో కూడా ఇంచుమించు దేవుని బిడ్డలారా ఎదోమును గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలున్నాయి. ఎదోము అనగా ఏశావు ఎదోముగా పిలువబడ్డాడు. ఈ యొక్క ఎదోమైట్స్, ఎదోమీయులు అనగా ఏశావు సంతతి వారుగా పిలువబడ్డారు. ఈ ఏశావు సంతతి వారిగా పిలువబడినటువంటి వారి మీద యుద్ధం ప్రకటించటకై యోధా వారిని, యాకోబు ఇశ్రాయేలు వారిని రేపుటకై దేవుని చేత పంపబడిన ఒక ప్రవక్తగా, ఒక దూతగా ఓబద్యా ఉన్నాడు. ఓబద్యా అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రభు సేవకుడు అని అర్థం. ఈ ఓబద్యా గ్రంథములో మనకి మొదటి రకమైన ప్రజలు ఎవరు అని అంటే అగ్ని వంటి ప్రజలు.
పీపుల్ ఆర్ లైక్ ఫైర్. అగ్ని వంటి ప్రజలు. చాలాసార్లు మనం మాట్లాడుకునే మాటల్లో ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే నిప్పు లాంటివాడు. ఈ అమ్మాయి ఎలాంటిదంటే నిప్పు లాంటిది. అంటే ఏమి ఎరగనిది? పాపము ఎరుగనిది. పాపము ఎరుగనివాడు, నిప్పు లాంటివాడు అని అంటే అర్థం ఏంటంటే కాల్చేసేవాడు అని అర్థం అని కాదు. నిప్పు లాంటి వాడంటే నిజాయితీగా ఉండేవాడు, ఏ విధమైన తప్పు లేకుండా ఉండేవాడు, పాపం లేకుండా ఉండేవాడు అని అర్థం. అయితే యాకోబు ఇప్పుడు అగ్ని లాంటి వాడిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, యాకోబు దేవునిని వెతుకుచు వెంటాడుచు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవునిని ఆహ్వానిస్తూ ఉన్నాడు తన జీవితంలోకి, తన బ్రతుకులోకి. యాకోబు ఆహ్వానిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడై ఉంటే మనము అలాంటి వాడమై ఉంటాం. మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అయితే ఆయన పిల్లలు అగ్నే కదా. కాబట్టి ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అగ్ని వలె ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, వెదికి వెంటాడాడు. ఆ తరువాత దేవుని కృపను బట్టి దేవుని అగ్నిని తన బ్రతుకులోనికి ఆహ్వానించి పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకడానికి అతడు కోరుకున్నవాడిగా ఉన్నాడు. అతడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని అడిగి తన జీవితంలో ఎండిపోయినటువంటి జీవితాన్ని కాల్చమని, తన్ను సరిచేసి తనలో ఉన్నటువంటి చెత్తంతటిని కూడా దహించమని దేవునిని ఆహ్వానించి, అడిగి, వెదికి ఆహ్వానించి అడిగిన వాడిగా యాకోబు మనకు కనబడుతున్నాడు. యాకోబు జీవితంలో ఉన్నటువంటి మోసం, యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవము లేని స్థితి, యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కాలిపోయే స్వభావం, వీటన్నిటిని కూడా దేవుడే అడుగు పెట్టి యాకోబును ప్రక్షాళన చేసి, దేవుని బిడ్డలారా, తన యొక్క వాక్కు ద్వారా యాకోబును ప్రక్షాళన చేసి మండించి పవిత్రపరిచిన వాడిగా దేవుడు మనకు కనబడుతున్నాడు. ఈ యాకోబు ఏం కలిగిన వాడిగా ఉన్నాడంటే, దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ యాకోబు ఏం కలిగిన వాడిగా ఉన్నాడంటే, దేవునితో సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ యాకోబు ఏం కలిగినటువంటి వాడిగా ఉన్నాడంటే, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితం కలిగి దేవుని ద్వారా దీవించబడి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పెనూయేలులో ముఖాముఖిగా దేవుని చూచినటువంటి స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టారు. పెనూయేలు అనే పేరుకు అర్థం ఏంటంటే ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము అని అర్థం. ఆ దేవుని ముఖములో నుండి ఏ విధమైనటువంటి ఆశీర్వాదం అతనిలోకి వచ్చిందంటే, దేవుని ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడతాయి. మన రహస్య పాపములని కూడా ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి నీతిమంతులుగా తీర్చిదిద్దేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. సంఖ్యాకాండం 24:17లో యాకోబులో దేవుడు ఏం చేశాడంటే, నక్షత్రము ఉదయించేటట్టుగా చేశాడు. ఆ తరువాత రాజదండము యాకోబు నుంచి లేచేటట్టుగా దేవుడు చేశాడు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రం యాకోబులో ఉదయించును. దేవుని బిడ్డలారా, నక్షత్రం యాకోబులో ఉదయించింది. ఆ ఉదయించిన నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. నక్షత్రం యాకోబులో ఉదయించగానే ఉదయించిన నక్షత్రాన్ని బట్టి తన జీవితంలో ఉన్న కల్మషం పోయింది. దేవునికి స్తోత్రం. మోసగాడు రాజకుమారుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యాకోబు ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకున్నాడో, ఎప్పుడైతే అగ్ని వలె మండటం ప్రారంభించాడో, దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడో, అప్పుడు నీవు నా పేరు అడిగావు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆశీర్వదిస్తున్నానని చెప్పి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ఇంటి వారు ఏమై ఉన్నారు అనంటే అగ్ని వంటి వారై ఉన్నారు. ఆమేన్. అగ్ని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఈరోజు పంటలు పండుతున్నాయంటే కారణం అగ్ని. వంట వండుతున్నామంటే కారణం అగ్ని. ఈ ఫైర్ ద్వారా ఎన్నో మంచి కార్యాలు జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఫైర్ ద్వారా ఇంకేమైనా జరగకుండా కూడా జరుగుతాయి. చూడండి, ఇఫ్ యూ మిస్ హ్యాండిల్ ఫైర్, సంథింగ్ విల్ హ్యాపన్. ఇఫ్ యూ హ్యాండిల్ ప్రాపర్లీ, సంథింగ్ గుడ్ విల్ హ్యాపన్. ఇఫ్ యూ మిస్ హ్యాండిల్, సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపన్. మంచి జరగాలి అని కోరుకుంటే దేవుని బిడ్డలారా, మేము ఎలా ఉండాలంటే అగ్ని వంటి వారిగా ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తే అగ్ని అవుతుంది? ఈ యొక్క వ్యక్తి అగ్నితో సహవాసం చేస్తే ఈ వ్యక్తి కూడా అగ్నిలా ఉంటాడు. ఈ వ్యక్తి చక్కగా మరి ఏ పెప్సీతోనో లేకపోతే కోక్తోనో సహవాసం చేస్తే చల్లగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, లోకములో లోక సంబంధమైన వాటితో సహవాసం చేస్తే నువ్వు చల్లగా ఉంటావు. దేవునితో సహవాసం చేస్తే అగ్నిగా ఉంటావు. మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మీకు మేలు. చల్లగా ఉంటే మంచిదే, వెచ్చగా ఉంటే మంచిదే. అగ్నిలాగానే ఉండండి, లేకపోతే మొత్తం చల్లగానే ఉండండి. కానీ అటు ఇటుగా ఉండదు. కొంచెం వేడి కొంచెం చల్లగా, కొంచెం వేడి కొంచెం చల్లగా, కొంచెం వేడి కొంచెం చల్లగా. ఇది రెండు కూడా కలిపితే ఏమవుతుందంటే అనారోగ్యం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మీరు వేడిగానైనా ఉండండి, లేకపోతే చల్లగానైనా ఉండండి. ఉంటే దేవుడి వైపైనా ఉండండి, లేకపోతే మొత్తం లోకం వైపైనా ఉండండి. అటో గంతు ఇటో గంతు ఇయ్యొద్దు. గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు. గోడ మీద పిల్లి ఏంటంటే ఎటైనా దొక్కొచ్చు, అటైనా దొక్కొచ్చు, ఇటైనా దొక్కొచ్చు. అలాగే అట ఇట అన్నట్టుగా ఎటు కాకుండా ఉండొద్దు. అగ్ని వంటి ప్రజలుగా మనము ఉందుము గాక. హల్లెలూయా. ఇక రెండో రకమైన ప్రజల దగ్గరికి మనం వచ్చేద్దాం. ఈ రెండో రకమైన ప్రజలు ఎవరంటే జ్వాలల వంటి ప్రజలు. పీపుల్ ఆర్ లైక్ ఫ్లేమ్స్. యోసేపు ఇంటి వారు జ్వాలల్లా కనబడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. జోసెఫ్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే రిమూవర్, తొలగించువాడు. సెకండ్ మీనింగ్ ఏంటంటే ఇంక్రీజర్, వృద్ధి కలుగు చేయువాడు. రిమూవర్ ఆర్ ఇంక్రీజర్. రిమూవర్ అండ్ ఇంక్రీజర్. యోసేపు ఎవరంటే సార్థక నామధేయుడు, అంటే పేరుంటుంది. సార్థక నామధేయుడు అంటే అర్థం ఏంటంటే పేరుకు తగ్గట్టు జీవించేవాడు అని అర్థం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పేరు ఒకటి, జీవితం ఒకటి. అయితే పేరు పాడు చేసావు కదరా నాయన అని చెప్పేసి అంటారు. ఒక ఆయన ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? తప్పు చేశాడు. సైనికుడు తప్పు చేసి వచ్చాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఎస్, మై నేమ్ ఈస్ అలెగ్జాండర్. వెంటనే షాక్ అయ్యాడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఏమన్నాడంటే, నీ పేరైనా మార్చుకో, లేదా బ్రతుకైనా మార్చుకో అని అన్నాడు. నీ పేరైనా మార్చుకో, లేదా బ్రతుకైనా మార్చుకో. నీ పేరు మార్చుకుంటే మంచిది. నేను చక్రవర్తిగా ఉన్నాను, నా పేరు పెట్టుకొని నువ్వు ఇలా దుర్మార్గ పనులు చేస్తున్నావు నాయనా, నీ పేరు మార్చుకుంటే మంచిది కదా, లేకపోతే బ్రతుకు మార్చుకో, అప్పుడు నా పేరుకు తగినట్టుగా నువ్వు ఉంటావు. మరి దేవుడు అంటున్నాడు నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ బ్రతుకు మార్చుకోయ్యా. నా పేరు పెట్టుకున్నావు కదా, నా మందిరానికి వస్తున్నావు కదా, నా సన్నిధిలో కూర్చుంటున్నావు కదా, నా మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ పేరు మార్చుకోయ్యా. పేరు మారిందా? మారలేదు. కానీ మారకపోతే ఏం మారాలి? బ్రతుకు మారాలి. కాబట్టి బ్రతుకు మార్చుకునేటటువంటి వారిగా ఉండాలి. జోసెఫ్ వాజ్ ద elder of 2 sons of Jacob by Rachel. రాహేలుకి ఇద్దరు పుట్టారు. ఇద్దరిలో పెద్దోడి పేరేంటి? యోసేపు. దేవుని బిడ్డలారా, ఆమె గర్భము ధరించి కుమారుని కంటున్నప్పుడు నా యొక్క నిందను దేవుడు ఏం చేశాడంటే తొలగించాడు. నాకున్నటువంటి అపనిందను, నా మీద ఉన్నటువంటి అపనిందను, నింద తొలగిపోయింది. When Joseph was born to Rachel, the reproach has gone. ఎప్పుడైతే ఈ యొక్క రాహేలుకు యోసేపు జన్మించాడో, నింద అంటే పిల్లలు లేరు, గొడ్రాలు, ఈమె వేస్ట్, రూపానికి ఏం బాగుంది కానీ సంతానం లేకుండా ఉంది, ఈమె చూడటానికి చక్కగా ఉంది, పిల్లలు లేరు, ఈమె గొడ్రాలు అని అందరూ కూడా
అంటూ ఉంటే అలాంటి నింద ఒక్కసారిగా యోసేపు భూమి మీద అడుగు పెట్టగానే నింద తొలగిపోయింది. హల్లెలూయా. హీబ్రూలో ఏమన్నదంటే ఆమె మొదటిగా ఆసాప్ అంది. ఆసాప్ అనే మాటకు అర్థమైన డెడ్డికినవే, తీసివేయబడును, తొలగించబడును అని అర్థం. కొంచెం మళ్ళీ ఇంకొక అర్థం వచ్చేటటువంటి మాట ఆమె చెప్పింది. దానికి ఏంటంటే యోసేప్. యోసేప్ అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే ద లార్డ్ షల్ యాడ్. దేవుడు ఏం చేశాడంటే కలిపే దేవుడు. హిస్ గాడ్ ఆఫ్ ఎడిషన్. ఆయన కలిపే దేవుడు. ఆయన మనకి అన్ని కూడా కలిపే దేవుడు, అన్ని కూడా కలిపే దేవుడు. అందుకని అన్ని కూడా తొలగించే దేవుడు కాదు. యోసేపు పుట్టినటువంటి సమయంలో ఈ యోసేపు జీవితము ప్రారంభంలో మనం చూసాం అంటే నిందను తొలగించేవాడు. యోసేపు జీవితంలో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో యోసేపు జ్వాలగా ఎలాగా మారాడు అంటే యోసేపు జ్వాలగా అవటానికి దేవుని తోడు ఒకటి కారణమైతే, రెండవది యోసేపుకు పాపములో పడటం అనేది అతనికి ఇష్టం లేదు. పాపాన్ని అసహించుకోవటం, శోధనను జయించేటటువంటి వాడిగా ఉన్నాడు. మంట జ్వాల రెండు కూడా అసలు వీటికి లింక్ ఏంటో, ఒక రకమైన ప్రజలు అగ్ని అయితే మరొక రకమైన ప్రజలు జ్వాల అయితే ఈ ఇద్దరు కూడా ఎలాగ ఒకటయ్యారు అనేటటువంటిది. మంటలో నుంచి జ్వాల ఎలా వచ్చింది, యాకోబులో నుంచి యోసేపు ఏ విధంగా జ్వాలగా మారాడు అనే మాట యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో 37వ అధ్యాయం 16 నుంచి 19 వరకు ఉంది. నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకో, దాని మీద యోధా వారి దనియు వారి తోటి వారు ఇశ్రాయేలు వారి దనియు పేర్లు రాయము. మరి ఒక తొనక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తొనక అని యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారకు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. ఇన్ని తొనకలు తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే అన్ని కూడా ఒకటే తొనక అయిపోయింది. ఇందుకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని జనులు నిన్ను అడుగగా, ఆ రెండు తొనకలను వారి పక్షమున నీవు చేత పట్టుకుని వారితో ఇట్లనమో, ప్రభు అని యెహోవా సెలవిచ్చినది, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తొనక అనగా ఏ తొనక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచితినో, యోసేపు అను ఆ తొనకను యోధా వారి తొనకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో యాకమైన తొనకగా చేసేదను. వీళ్ళందరినీ కూడా నా చేతులకు తీసుకుని వాళ్ళందరూ కూడా ఒకటే అని అంటాను. యాకోబా, యోసేపా, ఎఫ్రాయిమా లేక ఇశ్రాయేలా, ఎవరైనా కానీ నా చేతిలోకి వస్తే అందరూ కూడా ఒకటే. ఎవరైనా సరే మీరు ఎవరు, మీరు ఎవరు, మీరు ఏ దేశం, వేరే దేశాన్ని, ఏ దేశానికి సంబంధించిన వారైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా, మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా ఒకే శరీరముగా దేవుడు చేస్తున్నాడు. ఒకే శరీరం అనగా ఒకే సంఘముగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ఒకటే సంఘం, అందరూ కూడా ఒకే సంఘంగా దేవుడు మనందరూ కూడా చేసినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. వీళ్ళ నోట్లో దేవుని యొక్క వాక్యము నుంచి ఆ వాక్యమును అగ్నిగా ఉంచుతున్నాడు. ఆ తరువాత యూదా వారిని దేవుడు అగ్నిగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు వారిని, యోసేపు సంతతి వారిని జ్వాలగా దేవుడు మార్చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ఇప్పుడు అగ్ని వంటి వారిగా, జ్వాలల వంటి వారిగా, అగ్ని వంటి వారిగా, జ్వాలల వంటి వారిగా దేవుడు మనం మార్చడానికి, ఈ ఒకటిగా చేయడానికి వీరందరిని కూడా ఎక్కడ తీసుకొచ్చాడంటే మేడగదిలోకి తీసుకొచ్చాను. మేడగదిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని జ్వాలలుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఈ ఆత్మతో నిండిన వారిగా మారడాన్ని బట్టి అందరూ కూడా దేవుని యొక్క బలమైనటువంటి జ్వాలగా
ప్రతి వారు కూడా మారిపోయారు. అందరికీ వాక్శక్తి, అందరికీ పరిశుద్ధాత్మ నింపుదల, అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు, అందరూ కూడా దేవుని మహిమపరుస్తున్నారు, అందరూ కూడా ప్రవచిస్తున్నారు, అందరూ కూడా దేవుని శక్తిని కలిగినటువంటి జ్వాలల వంటి వారిగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. యాకోబు ఇంటివారు అగ్ని వంటి వారు, యోసేపు ఇంటివారు జ్వాల వంటి వారు. ఒకే మొదటి రకమైన ప్రజలు అగ్ని లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? జ్వాలలు బుట్టేటట్టు చేస్తారు. అగ్ని లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అగ్నిలో నుంచి జ్వాలలు బయలుదేరేటట్టు చేస్తారు. అగ్ని లాంటి వారిగా ఉండి యాకోబు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి జ్వాలలు బయలుదేరాయి. పరిశుద్ధాత్మ జ్వాలలు బయలుదేరాలి అని అంటే అగ్ని లాంటి వాళ్ళు కావాలి. మూడవ రకమైనటువంటి ప్రజలు ఎవరంటే కొయ్య కాలు వంటి ప్రజలు. పీపుల్ ఆర్ లైక్ స్టబుల్. ఉపద్య గ్రంథం 1:18 వచనం. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారి మంట యోగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్య కాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడను తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చెదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఒక్కళ్ళు కూడా మిగలరు, ఒక్కళ్ళు కూడా మిగలరు, అందరూ కూడా కాలిపోతారు. ఆదికాండం 25:25లో మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను, అతను ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను, గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. ఎర్రగా ఉన్నాడు, ఒంటి నిండా కూడా వెంట్రుకలు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే అతనికి ఏమని పేరు పెట్టానంటే ఎదోము, ఏశావు అనే పేరు అతనికి వచ్చింది. ఉపద్య గ్రంథం 9వ వచనం 10వ వచనం. తేమానుని బలాఢ్యులు విస్మయమొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతురై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునొందుదువు. యాకోబు సంతతికి నువ్వు బలాత్కారం చేశావు, యాకోబు సంతతిని నువ్వు అసహించుకున్నావు, యాకోబు సంతతి మీద బలాత్కారంగా నీవు పని చేశావు, ఎన్నో సంవత్సరాలు భయంతో బతికేటట్టు చేశావు, నీవు అవమానము నొందుదువు. ఇక ఎన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. ఏశావును నీవు లేకుండా నిర్మూలమవుతావు. వీళ్ళు చేసిన పని ఏంటి? దేవుని బిడ్డలారా, బలాత్కారం. 2, విరోధంగా దేవునికి విరోధంగా నిబంధన చేసిన కొంతమంది జనులు ఉన్నారు ఇక్కడ. కీర్తనల గ్రంథం 83:6-8 వరకు ఎదోమీయులు అనగా ఏశావు సంతతి వారు, 2వది ఇష్మాయేలీలు, 3వది మోయాబీయులు, 4వది హగ్రీయులు, 5వది గెబలు వారు, 6వది అమోనియులు, 7వది అమాలేకీయులు, 8వది ఫిలిష్తీయులు, 9వది తూరు నివాసులు, 10వది అష్షూరీయులు, 11వది లోతు వంశస్థులు. ఈ జనులందరూ కూడా, ఈ లోతు వంశస్థులు, ఈ యొక్క ఎదోమీయులు 11 రకాలైనటువంటి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారు. ఏంటి వాళ్ళు చేసే నిబంధన? దేవునికి విరోధంగా జీవించాలి. ఈ యొక్క దేవునికి విరోధంగా వాళ్ళు బ్రతకాలని వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఇలాంటి నిబంధన చేసుకోవడం వల్ల బలాత్కారులు, దేవునికి విరోధులు, ఆ తర్వాత 3వది ఆధిక్యతను కోల్పోయేవారు. ఏశావు సంతతి వారు అంటే ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయేవారు. చాలా కష్టపడి నువ్వు చదివావు, ఎన్నో టెస్టులు రాశావు, దేవుని మహాకృపను బట్టి నీకేమి ఇచ్చాడంటే దేవుడు తన కృపను బట్టి ఉద్యోగం వచ్చింది, జాబ్లో మంచిగా సెటిల్ అయ్యాం. అయితే జాబ్ ద్వారా వచ్చినటువంటి ఆ శాలరీ మాత్రమే సరిపోదని నువ్వేం చేస్తున్నావు అంటే లంచం తీసుకుంటున్నావు, బ్రైబ్ తీసుకుంటున్నావు, లంచం తీసుకుంటున్నావు, రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డావు. మొత్తం కూడా ఇవ్వబడిన ఆధిక్యత, అప్పుడు వరకు ఉన్నటువంటి జీప్ లేదు, ఇప్పుడు అప్పుడు వరకు ఉన్నటువంటి ఆఫీసులో నీకు హోదా లేదు, ఉద్యోగం కూడా లేదు. కారణం ఏంటంటే ఆధిక్యత కోల్పోయావు. God has given you the privilege to become a child of God.
If you commit mistake, you will lose the privilege. నీవు ఒకవేళ తప్పు చేసి పాపం చేస్తే దేవుని బిడ్డగా నీకు ఆధిక్యత కోల్పోయే పరిస్థితి వస్తుంది. దేవుడిచ్చిన ఆధిక్యత ఇస్కరియోతు యూదాకు శిష్యునిగా ఉండే ఆధిక్యతనిచ్చాడు, కానీ అతను కోల్పోయాడు. ఏశావుకు జ్యేష్ఠత్వము అనే ఆధిక్యతను దేవుడిచ్చాడు. దేవుడు నీకిచ్చిన ఆధిక్యతను, నాకిచ్చిన ఆధిక్యతను మనం కోల్పోయే పరిస్థితికి రాకూడదు. దేవుని బిడ్డగా ఉండే ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉండే ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడు. పరిచర్య చేసే ఆధిక్యత ఇచ్చాడు. ప్రార్థన చేసే ఆధిక్యత ఇచ్చాడు. ప్రభు వాక్యం చదివే ఆధిక్యత ఇచ్చాడు. దేవుని కొరకు పనిచేసే ఆధిక్యతను దేవుడు ఇచ్చినప్పుడు ఇటు ఆధిక్యత దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా దేవుడిచ్చిన ఆధిక్యత ఒక్క పూట కూటి కోసం, ఒక్క రోజు ఒక్క పూట కూటి కోసం, just for one meal, one single meal, he sold out his birthright. తనకు ఇవ్వబడినటువంటి దేవుడిచ్చిన ఆధిక్యత, జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. హెబ్రీ 12, 16, 17 వచనాలు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. ఓ చిన్నదాని కొరకు నీకు ఇవ్వబడిన ఆధిక్యతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఉందేమో దయచేసి గుర్తుపెట్టుకో. ఆ తర్వాత అతనికి మార్మనసు కలిగి అతను ఆశీర్వాదాలు పొందాలని కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికిన మారుమనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడ్డాడు. యెషయా గ్రంథం 5:24లో ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెడతారు, వాక్కును తృణీకరిస్తారు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారు పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. యెషయా 47:14లో వారు కొయ్యకాలు వలెనైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమ్మును తాము తప్పించుకొనలేకయున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదురు కూర్చుని కాచుకొనదగినది కాదు. ఎందుకు ఈ ఏశావు ఇంటి వారు కాలిపోతున్నారంటే చక్కటి వివరణ అపొస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి ఇవ్వబడింది. మొదటి కొరింథీ పత్రిక 3:12-15 వరకు, ఎవడైనను ఈ పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల ఆ పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఆ పని ఎట్టిదో అగ్ని పరీక్షించును. వాని పని కనబడును, ఆ దినమున దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మనం ఎలాగున్నాం? మనం ఏ విధంగా కట్టుకుంటున్నాం? బంగారంతో కడుతున్నామా? రాళ్లతో కడుతున్నామా? మన బ్రతుకును గడ్డితో కట్టుకుంటున్నామా? లేకపోతే కర్రలతో, కొయ్యకాలతో కట్టుకుంటున్నామా? ఎలా కట్టుకుంటున్నాం? పరీక్షించబడేది అగ్ని ద్వారా. అగ్నిలో నిలవాలంటే బంగారంతో కట్టుకోవాలి. అగ్నిలో నిలవాలంటే వెలగల రాళ్లతో కట్టాలి. ఈ యొక్క బంగారం లాంటి దేవుని వాక్యం చేత మన బ్రతుకులు కట్టుకోవాలి. వెలగల రాళ్ల వంటి ఈ యొక్క వాక్యము చేత దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులు మనం కట్టుకోవాలి. ఏ విధంగా నీ జీవితం కట్టుకుంటున్నావు? ఏ విధంగా మన బ్రతుకును మనం కట్టుకుంటున్నాం? ఏ విధంగా కట్టుకుంటున్నాం? అగ్ని రేపొద్దున రాబోతుంది. అగ్ని రాగానే ఏశావు సంతతి వారిని పూర్తిగా కాల్చివేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? యోసేపులో మండిన మంట. ఆ ఎఫ్రాయిములో వచ్చిన జ్వాల, యోసేపులో వచ్చిన జ్వాల ఎవరిని కాల్చేస్తుంది అంటే ఏశావు సంతతి వారిని కాల్చివేస్తుంది. మీరు, నేను, మనమందరం కూడా మన పని బాగుంటే, మనం చక్కగా కట్టుకుంటే, దేవుని వాక్యానుసారంగా మన బ్రతుకులు కట్టుకుంటే మనకందరికీ ఉంది కొండ, కట్టుకొనని వారికి ఉంది భయంకరమైన నరకం. కాబట్టి నీ జీవితాన్ని నీవు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి యాకోబు ఇంటి వారిగా అగ్నివలే ఉండాలి. యోసేపు ఇంటి వారిగా జ్వాలగా ఉండాలి. అగ్నిలో నుంచి జ్వాల వచ్చింది. ఆ జ్వాల వలె ఉండి ఏ విధమైనటువంటి సరైన రీతిలో కట్టబడినటువంటిది ప్రతిదీ కూడా ఆ అగ్నితో కాల్చివేయబడుతుంది.
దేవుని వాక్య భాగములో మనం చూస్తే సియోను కొండ ప్రతిష్ఠిత మగును. తప్పించుకునిన వారు ఈ ఏశావు సంతతి వారిలో ఎవరు కూడా తప్పించుకోలేరు. సరిగా కట్టబడినటువంటి యాకోబు ఇంటి వారు, సరిగా కట్టబడినటువంటి యోసేపు ఇంటి వారు, తప్పించుకునిన వారు దాని మీద నివసింతురు. హల్లెలూయా. స్వాభావికంగా చూస్తే యెరూషలేములో ఉన్నటువంటి సియోను కొండ, స్వాభావికంగా చూస్తే, ఆత్మీయంగా చూస్తే దాన్ని హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా 12వ అధ్యాయము 22 నుంచి 24 వరకు, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దూతల యొద్దకును మీరు వచ్చారయ్యా. మీరు నేను సియోను కొండకు వచ్చాం, జీవం గల దేవుని పట్టణానికి వచ్చాం, పరలోకపు యెరూషలేమునకు వచ్చాం, వేల కొలది దూతల దగ్గరికి వచ్చాం, పరలోకం మీద వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వచ్చాం, వారి మహోత్సవం దగ్గరికి వచ్చాం, న్యాయాధిపతిని దేవుని దగ్గరికి వచ్చాం, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల దగ్గరికి వచ్చాం, క్రొత్త నెమ్మదికి మధ్యవర్తి అయిన యేసునందుకు వచ్చాం. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆత్మీయ జీవితాలు కట్టుకుంటే, పరిశుద్ధంగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, నమ్మకంగా బ్రతికితే, అగ్ని వలె బ్రతికితే, జ్వాల వలె బ్రతికితే, అగ్ని లాంటి వారమైతే, జ్వాల లాంటి వారమైతే సియోను కొండ నాదే, సియోను కొండ నీదే, సియోను కొండ మనదే. ప్రతిష్ఠితమగు సియోను కొండ తప్పించుకునిన వారి నివాస స్థలము. తప్పించుకునిన వారికి నివాస స్థలము సియోను కొండ. ఈ సియోను కొండ మీద ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నారో వాళ్ళకి. కానీ సియోను కొండ, ఇందాకేమో 11 రకాలైన మనుషులు ఎక్కడ ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏశావు సంతతి వారు, ఏశావుకు తోడుగా కూడబలుక్కునే 11 మంది, ఇంకో 10 రకాలైనటువంటి వాళ్ళు ఏశావుతో కూడా కలిపి 11 వాళ్ళు వచ్చి అగ్నిలో కాలిపోయేటటువంటి గుంపు. ఈరోజు అగ్నిలో కాలిపోయేటటువంటి గుంపు ఎవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులందరూ అగ్ని గంధం కమ్మలతో మండుగుణములో పాలు పంపులు పొందుదురు. 2వ మరణమని ప్రకటన 21:7 అంటున్నాడు. మనం అందరం కూడా జయించేటటువంటి వారుగా పరలోక రాజ్యాన్ని, దేవుని కొండను స్వతంత్రించుకునేటటువంటి వారుగా ఉండాలి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? అగ్ని వంటి వారిగా యాకోబు ఇంటి వారిగా ఉన్నారా? జ్వాల వంటి వారిగా యోసేపు ఇంటి వారి వలె ఉన్నారా? కొయ్యకాలు వలె ఏశావు ఇంటి వారి వలె ఉన్నారా? ఈ 3 రకాల్లో ఏ రకమైన ప్రజలు? మొదటి 2 రకాలైనటువంటి ప్రజలుగా మనం ఉండడం మంచిది. 3వ రకమైనటువంటి ప్రజలుగా ఉండడం మంచిది కాదు. దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోవద్దు, దేవుడిచ్చిన కృపను కోల్పోవద్దు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం కోల్పోవద్దు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకుంటే అది దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి యాకోబు పోగొట్టుకోలేదు, యోసేపు పోగొట్టుకోలేదు. నీవు నేను కూడా పోగొట్టుకోవద్దు. ఎవరైనా సరే ఈ ఆధిక్యతను పోగొట్టుకుంటే వాళ్ళు భ్రష్టులైపోతారు, వారు నరకంలో కాలిపోతారు. ఈ కాలిపోయే పరిస్థితిలోకి ఎవరు కూడా వెళ్ళకూడదని ప్రతి ఒక్కరూ కూడా వాక్యం ద్వారా కట్టబడి, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో పెంచబడి, దేవుని మహిమార్థమై అనేక మందికి దీవెనకరమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా సియోను కొండ నాది, సియోను కొండ నాది, సియోను కొండ నాది, సియోను కొండ మీద నేను నివసించబోతున్నాను. సియోను కొండ పరిశుద్ధం, సియోను దేవుని రాజ్యం, సియోనులో నేను ఉంటాను. ఈ లోకములో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా నేను సియోను వైపు చూస్తాను. హల్లెలూయా. సమస్యల వైపు చూసి సమసిపోవద్దు, సర్వోన్నతుడైన దేవుని వైపు చూసి సాగిపోదాం. సమస్యల వైపు చూసి సమసిపోవద్దు, సర్వోన్నతుడైన దేవుని వైపు చూసి సాగిపోదాం. అలా సాగిపోవడానికి, స్వతంత్రించుకోవడానికి, సియోను కొండను స్వతంత్రించుకొని జీవించడానికి కృప దేవుడు దయచేయును గాక. అగ్నిని యేసు నామములో తప్పించుకొందుము గాక. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందుము గాక. మహోన్నతుడైన మా దేవ, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు. యాకోబు ఇంటి వారి వలె, యోసేపు ఇంటి వారి వలె నైనా మేము జీవించడానికి సహాయం చేయండి. అగ్ని వంటి వారిగా, జ్వాలల వంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. కొయ్యకాలు వంటి వారిగా మేము ఉండకుండా శరీర రీతిలో కట్టబడి నీ కొరకు జీవించడానికి కృప మాకు దయచేయమని, నీ ఆశీర్వాదం పొందిన సంతతిగా, నీ దీవెన పొందినటువంటి బిడలంగా, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి ప్రజలుగా మేము ఉండడానికి కావలసిన గొప్ప కృప దయచేయమని, ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి. ఏదేమైనప్పటికీ కూడా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. సరిగా కట్టుబడడానికి సహాయం చేయండి. గడ్డితో కొయ్యకాలుతో కట్టుకోకుండా, లోక సంబంధమైన వ్యాపకాల్లో చిక్కుకోకుండా నీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి. నీ కొరకు మండడానికి సహాయం చేయండి. నీ కొరకు పరిగెత్తడానికి సహాయం చేయండి. నీ కొరకు పని చేయడానికి సహాయం చేయండి. నీవు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోకుండా బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.